నైన్ న్యూస్ వీక్షకులకి స్వాగతం. నేటి వార్తలు. ఏదైతే వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీగా చేస్తున్నటువంటి కిషోర్ అనే వ్యక్తి పైన పొన్నూరులో అతను 7వ వార్డులో సచివాలయంలో చేస్తా ఉన్నాడు. వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడ 8వ వార్డులో సచివాలయ పోలీసుగా డ్యూటీ చేస్తూ ఉంది. ఈ క్రమంలో వాళ్ళ మధ్య కొంతకాలం నుంచి అనేక ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అతను ఏ రోజు కూడా ఈ సందర్భాలని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియని సందర్భం కాదు. మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నాడు. ఆ కుర్రోడు చాలా మంచివాడు. అయితే మన రాత్రి సుమారు 12 గంటల సమయంలో వాళ్ళ భార్య అయినటువంటి అమ్మాయి చంద్రకళ అనే ఆమె పథకం ప్రకారమే తను చంపాలన్న ఉద్దేశంతో తనతో గొడవ పెట్టుకొని అతికిరాతంగా కొడితే అక్కడ నుంచి తప్పించుకొని పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఇలా దాడి జరిగింది, చాలామంది వచ్చి నా మీద దాడి జరిగారని స్వతహస్తాలతోటి కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో అక్కడ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కౌన్సిలింగ్ చెప్పి పంపిస్తాం, రేపు పొద్దున్న రండి అని చెప్పి పంపించడం జరిగింది. అయితే అతను వెళ్ళిన కాసేపటికే సుమారు 5:30-6 గంటలకి అతనితో పాటు కొంతమంది చనిపోయాడని వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అది ఆత్మహత్య కాదు. అన్ని పేపర్లలో ఇది ఆత్మహత్యగా ప్రకటిస్తూ అన్ని పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఈరోజు పోస్ట్మార్టం రిపోర్ట్ దగ్గర ప్రతి ఒక్క సందర్భం చూసాం, గాయాలను చూసాం. దీన్ని అతికిరాతంగా అతని మీద దాడి చేసి సుమారు 20 మంది పథకం ప్రకారమే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కడి నుంచో కిరాయికి తీసుకొని వచ్చి వాళ్ళ భార్య అయినటువంటి చంద్రకళ అతని భర్తని అతి కిరాతంగా చంపించింది. దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సోదరుల ప్రమేయం ఉంది. పోలీసులు వారు ఇందాకే వాళ్ళ భార్య చంద్రకళను అరెస్ట్ చేశామని చెప్పారు. అలాగే అతని స్నేహితులు కూడా కొంతమంది హస్తం ఉంది. వాళ్ళు ఇంతకుముందు ఏదైతే చంద్రకళ వాళ్ళ నాన్నగారికి ఏదో బాగాలేదని కిషోర్ పర్సనల్ లోన్ పెట్టి సుమారు 5 లక్షల రూపాయల లోన్ తీసుకోవటం, అలాగే తన బండిని మాయం చేయటం, అలాగే తన ఫోన్ను కూడా మాయం చేసే సందర్భం చూస్తా ఉన్నాం. ఇది పథకం ప్రకారమే జరిగిన హత్య. దీన్ని పోలీసు వారు ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా మాకు అనుమానం వచ్చినా, ఎవరైతే ముద్దాయిలు కానీ మేము పేరిచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ అరెస్ట్ చేయని క్రమంలో మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బాధితుడికి పూర్తి న్యాయం జరిగే వరకు అండకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. దీంట్లో ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ముద్దాయిల వరకు ఎక్కడైనా సహాయం చేస్తున్నట్టు మాకు కనిపిస్తే ఇమీడియట్గా మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ, బాధితులు ఎవరైతే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. అలాగే అమ్మాయి ఉద్యోగం సంబంధించి అమ్మాయిని టెర్మినేట్ చేయాలి. అలాగే ఏదైతే ఆ బాధితుడికి సంబంధించి అతని దగ్గర అన్యాయక్రాంతంగా 5 లక్షల రూపాయలు లోన్ పెట్టించి దాన్ని ఎక్కడం కోసం కూడా తన యొక్క ప్రియుడితోటి దాని సరసాలు వాళ్ళ యొక్క అరాచకాలు సాగించుకోవడం కోసం చంపే ప్రయత్నం మాత్రమే చేసిందని మేము దీన్ని చెప్తూ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా పూర్తి ఇన్వెస్టిగేషన్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో పోస్ట్ మార్టం నివేదిక చేసి 306ని 302 కన్వర్ట్ చేసి ముద్దాయిలపై కఠిన చర్య తీసుకునే పక్షంలో మేము కార్యాచరణ ప్రకటిస్తాం తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. జై భీమ్.